చెప్పండి సురేష్. 3 సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి 3 సినిమాలు పూర్తి చేసి మొదటిగా సెలబ్రిటీలు కొడుకులు హీరోగా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోడుగా కొంతమంది ఆడియన్స్ వస్తారు, ఫిక్స్ అవుతారు. 3 సినిమాల్లో ఈ సినిమానే మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది లాస్ట్ టైం చంద్రాస్ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్, పక్క యూత్ కంటెంట్. ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు అది, యూత్. అలాంటి సినిమా నడవదని కాదు, ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు 1000 కోట్లు 1100 కోట్లు కూడా సంపాదిస్తున్నాయి కొన్ని సినిమాలు. అంటే మీరు యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు 1000 కోట్లు సంపాదించారు. అలా అని బ్లాక్ డాగ్ నడవదని కాదు, సూపర్ ఉంటుంది. యూత్ పిచ్చగా 4-5 సార్లు చూస్తారు. సో అది. సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్, ఒక లవ్ స్టోరీ. అది కూడా ఒక వర్గానికి ఉంటుంది. నేను కోరుకుంది ఏంటంటే నా బిడ్డ, ఇది నా ప్లానింగ్, నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలంటే మనవరాలు, మనవళ్ళు, కూతుళ్ళు, అమ్మ, నాన్న ఎవ్వరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ మూడిట్లో ఇదే. ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా ఉంటుంది. అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు, లేకపోతే ఎవరో ఒక చంద్రహాస్ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకుని మీరు నా బిడ్డను చూస్తారు. ప్రభాకర్ కొడుకు, చిరంజీవి గారి కొడుకు, లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు. కాబట్టి అంటే నేను వాళ్ళతో పోల్చుకున్నాను అనకండి బాబు, దయచేసి, ఊరికే నోటికి వచ్చింది అంతే. సో అలా నా బిడ్డ, నా ఆడియన్స్ ఇలా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇండస్ట్రీకి ఒక ప్యాషన్తో వస్తాం ఎవరైనా. సో మీరు అలాగే వచ్చారు. అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోట్లు సంపాదించారు. ఆ కోట్లు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరేం సమాధిస్తారు? లేదు, నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే. ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే. నేను నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియానో లండన్ వెళ్ళి చదువుకుంటా అంది, అప్పుడు కూడా తాకట్టు పెడతా. దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నేనే కదా, ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి, ఏం చేస్తారు? బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది. బిడ్డ ఏం చేస్తారు? మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా అన్నారు అనుకోండి, డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కన్న తల్లిదండ్రులు మనం ఇవ్వకపోతే వాడు ఎలా ముందుకెళ్తాడు? వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం. మై సన్ 100% సిన్సియర్గా చేస్తున్నాడు, ఒక ప్రొఫెషన్ ఎంచుకొని వెళ్తున్నాడు. లేకపోతే మీ అబ్బాయి కూడా 100 కోట్లు సంపాదించొచ్చేమో హీరోగా. అది మనము ఫ్యూచర్ మనం చెప్పలేము సురేష్. నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను, లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి. నేను చెప్తున్నా కదా, అంత టాలెంట్ కనిపించింది, అంత హార్డ్ వర్క్ కనిపించింది. మొదటి సినిమాకే వాడు కష్టపడడంలో, ఫస్ట్ సినిమాకే కాలు కొట్టుకొని ఇంటికి వచ్చాడు నైట్ 4 ఫైట్ చేసి. నాకు ఏడుపు వచ్చేసింది. బ్లాక్ డాగ్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే ఇడు మ్యాట్ వద్దు, పరుగు పోతుంది, ఎవరైనా చూస్తారు, అది ఎవరు చూస్తారు, కనపడదు ఫ్రేమ్లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి దూకాడు. నైట్ 4 అంటే మార్నింగ్ 7 నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్లారుజాము 4 వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు. ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి, వచ్చి మోకాల మీద పడ్డాడు, పచ్చాక్కమని వెళ్ళిపోయింది. నాకు జామ్, నేను ఇంకా అయిపోయింది ఫ్యూచర్ మొత్తం, లైఫ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను. దేవుడి దేవుళ్ళ అది ఒక 40 డేస్లో రికవర్ అయిపోయింది. దగ్గరుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాను. అంటే ఆ డెడికేషన్ చాలంట నేను లైఫ్లో. అంటే నేను చేసింది బాగా రావాలి, బాగా చెయ్యాలి, ఇది ఉండాలి. అవతల ఏదో అన్నాడు దానికి సమాధానం చెప్పాలి, ఆయన వెళ్ళి కొట్టాలి, ఇది కాదు. స్క్రీన్ మీద ఇది చేయాలి. అది ఉంది నా బిడ్డ దగ్గర, ఇది కూడా ఉంది. ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. చంద్రహాస్, బాటిల్ మామూలు బాటిల్ ఉంది, నీ బాటిల్ రాలినట్టుంది. ఇక్కడికి ఇక్కడే ఉంది, అక్కడ పెట్టా. సరే, 3 గెటప్స్, పోస్టర్స్, ఒకటి పెళ్లి కొడుకు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 3 హీరోయిన్స్, ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు? 4 హీరోయిన్స్ కదా సినిమాలోనా? సినిమా అంటే పెళ్లి బయట 3 చేసుకుందాం ఉందా నీకు? అసలు పెళ్లి చేసుకోను, నేను ఫిక్స్ అయిపోయా ఆల్రెడీ. సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళీ స్టోరీ పాడైపోద్ది కదా, సో అలా చెప్పకూడదు. సరే, జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్స్ హీరోలు, ఎంతమంది హీరోలు తీసుకుంటే కనుక బిగినింగ్ లో ఒక నేమ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టావు. ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు మారుతాయి, సుప్రీం పేరు, రకరకాల చాలా మంది హీరోలు మారారు. అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం? మీరు ఉండండి సార్, ఒకటి వచ్చింది ఇప్పుడే, మళ్ళా ఇంకా 2-3 గురించి అవసరమా? అంటే లేదు, ఇదే ఇచ్చారు కదా, ఇదే ఉంచుకుందాం. All 3 heroines.
ఇందాక నుంచి ఎవరు కూడా వాళ్ళని అడగలేదు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్? ముగ్గురు చెప్పండి ఒకరి తర్వాత ఒకరు. सॉरी मुझे समझ में नहीं आया आपने क्या पूछा. अच्छा ओके, सो मेरा करेक्टर बता दो नहीं थोड़ा थोड़ा ओके. सो बहुत ही चिल लड़की रहती है और मैं ये नहीं कहूँगी कि आजकल सारी लड़कियां ऐसी होती हैं, बट हाँ थोड़ा सा लाइक ऐसे शहर की लड़की रहती है, थोड़ी चिल रहती है, अपने पापा के पैसों पे ऐश करती है, उस टाइप का कैरेक्टर है. యా, जी. యూ గో. Hello. హాయ్ హాయ్. Um, so I've been shown as a lover girl. I've always been a lover girl. I mean, in every movie that I've acted, I've always been a lover girl. But in here, she's the smartest one. That's all I can say. Thank you. దాదోబన్. నేను ఒక పక్కింటి అమ్మాయి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఒక పని మనిషి క్యారెక్టర్ చేశాను. పక్కింటి అమ్మాయి అన్నారు. వాళ్ళ పక్కింటి అమ్మాయి, పక్కింటి పని మనిషి అని చెప్పొచ్చు. మూవీలో ఐమ్ ద రియలైజేషన్ అని కూడా చెప్పొచ్చు. ప్రభాకర్ గారు. తను చెప్పింది దానికి వచ్చింది. పని మనిషి అంటే పని మనిషి కాదండి, అమ్మాయి అంటే ఫ్యామిలీని నడపడానికి పక్కింట్లో కూడా పనిచేసే ఒక అమ్మాయి. అంటే చదువుకొని బాగా చదువుకున్న అమ్మాయి, ఫ్యామిలీ అవసరాల కోసమని పనిచేసే అమ్మాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మైత్రి మూవీ బ్యానర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ బ్యానర్. ఇప్పుడు దాకా చాలా మంచి మంచి సినిమాలు వాళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం. హౌ మైత్రి మూవీ యాడెడ్ టు రామ్నగర్ బన్నీ? అదే అండి, మేము సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు నాకు టీవీ అంటే నేను ఏమని చేయగలను, టీవీ సినిమాలో ఏం తెలియదు. మనము ఇట్లా రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చూసాం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అని ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాము. ఇంకా మిగతా ఎవరికి చూపించలేదు, మనం వేరే ఎవరికి కూడా. వాళ్ళకి చూపించినాము, ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూపిస్తే వాళ్ళు చూసి బాగుందండి అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పి మనం చేద్దామన్నారు. సో 4th వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇంకా అసలు వేరే ఎవరికి చూపించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా చేసాము. దానికి స్పెషల్గా మీరు అడిగారు, ఇప్పుడు గుర్తు చేశారు కరెక్ట్గా టైంకి. మాకు ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ అండి, మైత్రి మూవీ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అండ్ శశి గారు. ముఖ్యంగా ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది మూవీస్ మీద. సో థ్యాంక్స్ అలాట్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ వాళ్ళకి నచ్చి ఈ సినిమా చేస్తున్నారండి. అండ్ అలాగే అందరికీ జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ చంద్రాస్. ఇప్పటివరకు క్వశ్చన్స్ అవే మళ్ళీ రెండోసారి అడుగుతున్నా, అంటే క్వశ్చన్ ఎవరు రాలేదు. పర్లేదు అడగండి సార్. టైటిల్ రామ్నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథకి యాప్టెడా? ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు ఆ టైటిల్ అనుకున్నారు? ఈ క్వశ్చన్ యాక్చువల్గా డాడీ కానీ డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళిద్దరి డిసిషన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ, అందరూ బన్నీ బన్నీ పిలుస్తాడు, వాడు ఉండేది రామ్నగర్ లో. సో అలా రామ్నగర్ బన్నీ అని పెట్టారు, నాకు నచ్చింది. సో ఇండస్ట్రీలో బన్నీ అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు. అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి అసలు ఆలోచన ఏముంది, హ్యాపీగా పెట్టుకుంటాం. అండ్ ఈ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అతను రూమ్ నిండా పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఉంటాయి, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు. సో రామ్నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బన్నీ అని పిలుస్తారు, బన్నీగా ఒరే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా. వీడు రామ్నగర్లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన 4 టైటిల్స్ చెప్పారు. హ్యాంగ్ ఓవర్ అని, ఇదొకటి, ఇంకొకటి చెప్పారు. అవన్నీ కొంచెం ఈ హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది, ఏదో తాగుడులాగా వస్తుంది, అది సినిమాకి సంబంధమే లేదు. ఇంకొకటి ఏదనుకుని ఉండాలి, గుర్తులేదు, మర్చిపోయాడు. సో అలా 3 టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్. వాడి క్యారెక్టర్ అసలు సినిమా స్టోరీయే వాడి గురించి అండి. వేరే వాళ్ళందరూ వాడి లైఫ్లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామ్నగర్ బన్నీ అనే కుర్రోడిది. అండ్ ప్రసన్న గారు, మన ఛాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు ఇదే బాగుంది అన్న కూడా చెప్పే టైటిల్స్. ఎందుకంటే రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్నగర్ అనేది ఉంటుంది. బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు, హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి. ఈ సినిమాకి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీ బిడ్డని ముందు తీసుకెళ్ళడం వరకైనా ఫ్యూచర్ లో కూడా
మీ రామ్ నగర్ బన్నీని అంటి పెట్టుకొని ప్రతి సినిమాకి ఇట్లానే ఉంటారా మీరు? అతన్ని బయటికి కూడా ఇస్తారా? ఆల్రెడీ బయటికే ముందు ఇచ్చా. బయట 2 సినిమాలు చేశాడు ఇప్పుడు. అండ్ నాకు ఛాన్స్ వస్తే నా బిడ్డతో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు బాగా తెలిసింది వాడి స్టఫ్. వేరే వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఓపెన్ బయట చేస్తున్నాడు. ఇప్పటికీ నేను కథలు కూడా మన దగ్గరకు వచ్చాయి, వాడికి చెప్పారు. హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. కొంచెం బాగా చేయాలనుకుంటున్నాడు. ఆల్వేస్ ఛాయిస్ తందే, నాది కాదు. నాతో చేయమంటే నేను చేస్తాను. కానీ ఒక సినిమాకి అతనికి ఉన్న స్టామినాకి, అతనికి ఉన్న కెపాసిటీకి అతను ఒక సినిమా మొత్తం మీరు అప్పచెప్పేసి నాకేం సంబంధం లేదన్నట్టుగా మీరు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఏమన్నా హెల్ప్ అవుతుందేమో నెక్స్ట్ లెవెల్కి? కాదు, నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను అలాగా? ఒక మంచి హిట్ ఇస్తా దగ్గరుండి విని, 2 మంచి హిట్లు ఇస్తా దగ్గరుండి విని, తర్వాత 3వది నేను లేననుకో, దేన్ని వినగలుగుతాను? నన్ను వచ్చి సలహా అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్తాను. డాడీని ఒకసారి వినంటే వింటాను, నేను చెప్పేది చెప్తాను. అండ్ నేను ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. నాకు ఇంకా నా డాటర్ ఉంది, నా వైఫ్ ఉంది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ చంద్రహాస ఒకటే కాదు, నాకు చంద్రహాస కూడా నా బాధ్యత చేశా. నా పాప ఉంది, నెక్స్ట్ నేను నా పాపతో కూడా ఒక సినిమా చేస్తున్నా, ఓన్గా చేస్తున్నా. షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్. తను 2 సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ నాకు ఛాన్స్ వస్తే చంద్రహాసతో సినిమా చేయడానికి నేను ఎప్పుడు వదులుకోను, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నాట్ ఫాదర్, ప్రొడ్యూసర్గా. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా నేను షణ్ముఖ్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు షణ్ముఖ్తో సినిమా చేద్దాం అనుకున్నాను. ఇంకొక అబ్బాయిని చూసినప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, వాళ్ళతో సినిమా చేయాలనుకుంటాను. నేను నాకు ఇష్టం. నేను చాలా మందితో అనుకున్నాను, రామ్ గారితో సినిమా చేయాలనుకున్నా, ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. మనకంత ఛాన్స్ రాదు అని చెప్తున్నా. సో అలాగే నా బిడ్డ కూడా టాలెంట్ చూసి చేయాలనుకుని చేశాను అంతే. యా, చంద్రహాస్, మీ నాన్నగారు యంగ్ ఏజ్లో ఆల్రౌండర్. ఆ టైంలో మీ నాన్నగారికి చాలా అప్లోస్ వచ్చే మంచి ఒక హీరో స్థాయిలో వచ్చాయి. సో మీరు హీరోగా ఎప్పుడు వస్తున్నారు, సో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? కేర్ అంటే ఐ డూ మై హార్డ్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్. అది చాలా చేస్తాను. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ దేవుడి దయ వల్ల నాకు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ పైన. లైక్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు, లైక్ జెన్యున్గా. మై ఫ్రెండ్స్, మై సర్కిల్స్ అందరు ఈ జనరేషన్ ఎలా ఉంటారో తెలిసిందే. బట్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద పియర్ ప్రెషర్ ఆఫ్ ఈవెన్ ట్రయింగ్ దెమ్. సో యా, డిసిప్లిన్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్. అండ్ ఇదే తీసుకునే కేర్. యా, ప్రభాకర్ గారు, సార్ మీకు మీ 2 పిల్లలు 2 కళ్ళు లాంటి వాళ్ళు. బట్ ఏంటంటే అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నారు. యాజ్ వెల్ as అంటే మీకు ఏదో అక్కడో భయం ఉన్నట్టు అనిపిస్తుంది, నిజమేనా? అంటే మీ అబ్బాయి మీద భయం ఏం లేదండి. ఒక 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 ప్రోడక్ట్ టెన్షన్ తప్ప అబ్బాయి గురించి టెన్షన్ ఏం లేదు. నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ గురించి జనాలకు ఎలా వెళ్తుంది అనేది తప్ప మా అబ్బాయి కొంచెం మీరు అన్నట్టుగా బాబు ఎలా వెళ్తాడు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు అనేది ప్రతి తల్లిదండ్రికి ఉండేది ఉంది. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మాత్రం నా ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది అనే దాని మీద ఉంది. నేను అందుకే ఎవరిని డబ్బులు పెట్టి కొనమని కానీ అలా అడగలేదు, జనాలకు వదిలేశాను. నాకు జనాలు చూడాలి, జనాలకి నచ్చితే డబ్బు రావాలి, లేకపోతే డబ్బు పోవాలి. అప్పుడే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, ఎవరైనా అంతే. సో జనాలు చూడాలి, వాళ్ళకి నచ్చితేనే మనకి డబ్బు రావాలనుకున్నాం అలా. అండ్ ఫోకస్ మా అబ్బాయి మీద పెట్టాను అన్నారు, మీకు ఇది కనిపించింది. మా అబ్బాయి మీద ఇప్పుడు 2 years నుంచి ఫోకస్ పెట్టాను. నా బిడ్డ మీద నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. అంటే నాతో పాటు యాంకరింగ్ చేసింది, నంది అవార్డు విన్నర్ అయింది, యాక్ట్ చేసింది సీరియల్లో. యూట్యూబర్గా తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి మోడర్న్ మహానటి అనే సిరీస్ సూపర్ డూపర్ హిట్